హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో దిస్ ఇస్ ప్రియాంక. సో ఐ హోప్ అందరూ బాగున్నారు అని చెప్పేసి ఈ వీడియో అయితే కనుమ రోజుది అనమాట. యాక్చువల్గా మేము స్టార్ట్ అయ్యాం అమ్మాయి వాళ్ళ ఫామ్ హౌస్కి అయితే రీచ్ అయిపోయాం. సో వీడియో అయితే ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. వీడియో ఎండ్లో మీకైతే ఒక క్వశ్చన్ ఉంది, మీకు ఆన్సర్ తెలిస్తే కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో మళ్ళీ వీడియోలోకి వచ్చేస్తే లంచ్ అయితే అయిపోయిందన్నమాట. ఆ పార్టీకి లంచ్ అయితే చేసేసాం. మటన్ బిర్యానీ అండ్ మటన్ కర్రీ. వెజ్ తినేవాళ్ళు వెజ్ కూడా తిన్నారు. అండ్ ఇక్కడ మేమైతే కొద్దిగా రీల్స్కి అయితే డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాము. A few moments later. అండ్ ఇక్కడ మామయ్య వాళ్ళు నాన్న వాళ్ళు అందరూ కలిసి క్రికెట్ అయితే ఆడుకుంటున్నారు. సో ఇక్కడ నాన్నమ్మ వాళ్ళు, అత్తయ్య వాళ్ళు అండ్ అమ్మ వాళ్ళు అందరూ కలిసి డాండియా అయితే ఆడుతున్నారు. సో ఈవినింగ్ 4:30 ఆ టైం అయింది. సో స్విమ్మింగ్ పూల్లో దిగే టైం వచ్చేసింది కాబట్టి మేమైతే ఫుల్గా ఆడుకుంటున్నాము. బేసిక్గా నాకైతే పర్సనల్గా స్విమ్మింగ్ పూల్స్ అన్న వాటర్ గేమ్స్ ఏవైనా కానీ లేకపోతే బీచెస్ అయినా కానీ చాలా అంటే చాలా ఇష్టం. సో ఐ పర్సనల్లీ ప్రిఫర్ దాట్. అలా అని చెప్పి ఐఎమ్ నాట్ కంప్లీట్లీ బీచ్ పర్సన్ అనే టైప్ అయితే కాదు, చాలా ఇష్టం. అండ్ ఇక్కడ నేను మా చెల్లి మీద వాటర్ కొడుతున్నాను అనమాట. మమ్మీ నా మీద తడుస్తున్నారు, ఎందుకంటే మా చెల్లి జుట్టు తడిస్తే ఆరదు కాబట్టి. అండ్ నాకైతే స్విమ్మింగ్ అయితే ఏమీ రాదు, బట్ జస్ట్ దిగి ఆడుకోవడం అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఆడుకుంటున్నాను. సో ఇన్ ఫ్యూచర్ ఏమో నేర్చుకుంటానేమో, స్విమ్మింగ్ క్లాసెస్ కూడా తెలియదు. నేర్చుకుంటే మాత్రం మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ నేనైతే ఆ చివరి వరకు వెళ్ళడానికి లైఫ్ జాకెట్స్ అయితే యూస్ చేసి చివరి వరకు అయితే వెళ్ళాను. ఎందుకంటే వెళ్ళే కొద్దీ చాలా లోతు ఎక్కువ ఉంటుంది కదా, సో నాకైతే గాలందో, అందుకని చెప్పి లైఫ్ జాకెట్ అయితే వాడినా. అండ్ అలా చాలాసేపు అయితే బాగా ఎంజాయ్ చేసాం. కొద్దిసేపు దాని మీద కూర్చుని ఫ్లోట్ అవ్వడం అలా చేసాం. అండ్ దాని తర్వాత డాడీని ఇన్స్పైర్ అయ్యి నేను కూడా అలా బ్యాగ్ నుంచి దూకుదాము అని అనుకున్నాను. సో డాడీ అయితే మంచిగా బ్యాగ్ నుంచి అయితే దూకేసి అలానే బ్యాక్ స్విమ్మింగ్ చేసుకుంటూ ఫ్లోట్ చేసుకుంటూ లాస్ట్ వరకు అయితే వెళ్ళారు, అంత డెప్త్ ఉన్నా కూడా. సో నేను చేశానా లేదా అనేది కూడా మీరు చూసేయండి వీడియోలో. సో డాడీ అయితే దూకేశారు కదా, అండ్ నెక్స్ట్ ఇట్స్ మై టర్న్, నేను కూడా చేస్తాను అని చెప్పేసి పోటుగత్తిలాగా ఎక్కాలి అని చెప్పేసి ఎక్కేసిన. అండ్ ఇప్పుడు చూసేయండి అసలు ఎంతవరకు చేసినా ఏంటి అని చెప్పేసి. చూసారు డాడీ అలానే ఫ్లోట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు బ్యాక్కి. ఏమో అసలు నేనైతే ఇప్పుడు స్విమ్మింగ్ ట్రై చేయలేదు. సో రెడీ 1 2 3 దూకలేదు. సో మా డాడీకి ముందే వార్నింగ్ ఇస్తాను, నన్ను అక్కడే ఉండు, ఒకవేళ కింద పడిపోతే పట్టుకుందు అని చెప్పేసి. సో నాకు భయం ఏంటంటే బేసిక్గా స్విమ్మింగ్ పూల్లో దిగినప్పుడు
మునిగిపోతామేమో ఇక పైకి రామేమో అన్న భయం వస్తుంది. ఆల్రెడీ నేను ఒకసారి ఫుల్గా మునిగిపోయాను. సో భయం అయితే ఉందన్నమాట. భయం ఇంకా పోలేదు. బెటర్లకు నెక్స్ట్ టైం ఆ ఫియర్ని దూరం చేసుకోవాలనుకున్నాను. చూసారా ఎలా దిగాను నేను ఆ మెట్ల నుంచి అక్కడికి జస్ట్ అలా దూకాను అంతే. అక్కడికి మునిగిపోతున్నాను నేను ఫుల్గా. సో అలా అయితే ఎంజాయ్ చేసాం. సో వీడియో లాస్ట్కి మిమ్మల్ని అయితే క్వశ్చన్ అడుగుతా అని చెప్పారు కదా. క్వశ్చన్ ఏంటి అంటే, మా నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ అక్క వాళ్ళ కొడుకు కూతురు నాకేమవుతుందో కమెంట్ సెక్షన్లో అయితే ఆన్సర్ మెన్షన్ చేసేయండి. అండ్ ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో అయితే నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే ఇంకా రాబోతున్నాయి. సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే like, share and subscribe to my channel Priyanka Reddy.